అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చి మా వీకెండ్ వ్లాగ్. వినాయక చవితి ముందు రోజు మేము కొంత షాపింగ్ చేయడానికి గ్రోసరీకి వెళ్ళాము. షాప్ రైట్‌లో ఫ్లవర్స్ తీసుకోవడానికి అండ్ కాస్కోకి వెళ్ళాము. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఇండియన్ గ్రోసరీకి కూడా వెళ్ళాము. సో, అవన్నీ కలిపి నేను ఈ వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ టైం ఏదో ఫెస్టివల్ ఉంది కదా, అప్పుడే తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం తీసుకున్నా. ఇప్పుడు కూడా యూజ్ అవుతున్నాయి, బట్ అవి ఫ్లవర్స్ రాలేదు. సో ఇంకొక పూలు కుండి తీసుకుందామని చూస్తున్నాను. ఇదైతే 399 అంట. సో ఇంకా చిన్నగా ఉంది, చూద్దాం. ఇంకా ఇది కొంచెం వాడిపోయినట్టుంది కదా, ఆల్మోస్ట్. యా, ఇది వాడిపోయినట్టుంది. చూడు, ఇది రోజ్ ప్లాంట్ అంట. ఇది చూడు, $3. టూ కలిపి $3 ఇది. సో ఇంకా ఇది ఓకే కదా, తీసుకున్నాం కదా ఫైనల్గా. స్మెల్ కూడా బాగుంది, వెరైటీగా వస్తుంది. అండ్ మేము వెళ్ళిన షాప్ రైట్‌లో ఇక్కడంతా ఫుడ్ కుక్ చేసి ఇలా డిస్‌ప్లే చేస్తాడు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్స్, ఫ్రైడ్ చికెన్, పెప్పర్, స్వీట్ చికెన్ అని, ఆరెంజ్ చికెన్ అని, అలా చాలా వెరైటీస్ ఆఫ్ చికెన్స్ ఉన్నాయి. అండ్ బీఫ్ ఉంది, పోర్క్ ఉంది. అవి ఎలాగో మనం తినమనుకోండి. జస్ట్ వీడియో కోసం మేమైతే తీసుకోలేదు. జస్ట్ మీకు చూపించడం కోసం నేను వీడియో చిన్న క్లిప్పింగ్స్ తీయమని చెప్పాను భార్గవ్‌ని. సో, ఇక్కడేంటంటే అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, దాంట్లో ఫ్రైడ్ రైస్ ఉంది. ఫ్రైడ్ రైస్‌లో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రైడ్ రైసెస్ ఉన్నాయి. అండ్ నూడిల్స్ ఉన్నాయి, చికెన్, సో డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ ఉన్నాయి గదా! అక్కడ డిస్‌ప్లే చేసిన వాటిల్లో మనకి ఏదైనా కావాలి అనుకుంటే కింద కంటైనర్స్ ఉన్నాయి. డిస్పోజబుల్ కంటైనర్స్. దానిలో మనం ఫిల్ చేసుకొని వాళ్ళకిస్తే వాళ్ళు వెయిటేసి మన దగ్గర చార్జ్ చేస్తారు. సో, ఇలా పొటాటోస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ చివరి వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండియన్ గ్రోసరీలో కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకుంటున్నా. మోస్ట్‌లీ ఒక రోజులోనే గ్రోసరీ షాపింగ్ అంతా అయిపోయేలా చూసుకుంటాం. బికాజ్ డే అంతా వేస్ట్ అయిపోతుంది కదా! ఎక్కడికైనా బయటికెళ్తే ఆ రోజే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం. సో, ఇక్కడ నేను బెండకాయలు చూడండి వెనక ఇలా విరిచి తీసుకుంటున్నాను. జస్ట్ ఇండియన్ థింగ్స్ ఇవన్నీ. సో, మీలో ఎంతమంది ఇలా చేస్తారు? నాకు కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెండకాయలొచ్చి ఎల్‌బి $3 అలా ఉంది. అంటే హాఫ్ కిలో వచ్చి $250-300 అలా మన ఇండియన్ రూపీస్. అండ్ ఇక్కడ ఏదైనా సరే ఎల్‌బీకి చెప్తారు ప్రైస్ వచ్చి రేటు. మన ఇండియాలో అయితే కేజెస్‌లో అనుకుంటాం. బట్ ఇక్కడ ఎల్‌బీస్‌లో ఎల్‌బీ అంటే లైక్ 450 గ్రామ్స్ అలా. హాఫ్ కిలో కూడా కాదు. అప్రాక్స్‌గా హాఫ్ కిలో. అండ్ ఇక్కడొచ్చి నేను కొన్ని వెజ్జీస్ తీసుకున్నా ఒక 2-3 వీక్స్‌కి సరిపడా. అండ్ కరివేపాకు ప్యాకెట్ వచ్చి అది 80 సెంట్స్ ఏమో ఉంది. అండ్ ఇంకా గోరుచిక్కుడుకాయలు, కాకరకాయలు. సో, కాకరకాయలు తీసుకొని చాలా రోజులు ఫ్రీజ్ చేస్తాను నేను. చిన్నగా కట్ చేసి డీప్ ఫ్రీజర్‌లో పెడితే ఒక 3 వీక్స్ వరకు అవి ఏం కాకుండా ఉంటాయి. సో, ఫ్రై చేసుకున్నప్పుడు, కర్రీస్ చేసుకున్నప్పుడు తీసుకొని కుక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గోరుచిక్కుడుకాయలు తీసుకుంటున్నాను. ఇవి కూడా అంతే ఎల్‌బీ వచ్చి $3 అలా ఉంది. ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో లెమన్ అంటే లైక్ ఏ కలర్లో ఉన్నదన్నా లెమన్ అనే అంటాం. బట్ ఇక్కడ దీన్ని లెమన్, దీన్ని లైమ్ అంటాం. సో గ్రీన్ ఉన్నది లైమ్ అండ్ ఎల్లోగా ఉన్నది లెమన్.
కావాలి ఎల్లుల్లిపాయనే అవ్వాలి చాలా ఎల్లుల్లిపాయలు ఇక్కడ ఎల్లుల్లిపాయలు వద్దు. మెయిన్ కావాల్సిన ఏంటంటే బీట్రూట్ లైక్ ఏబీసీ జ్యూస్ తాగుతాను కాబట్టి కంపల్సరీ కావాలి. ఇది డాలర్ అంటే ఎల్బీ వచ్చి మేబీ ఇది ఎల్బీ ఉండొచ్చు, ఇది డాలర్ అంటే లైక్ 82 రూపీస్ ఒక స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. మామిడికాయ అసలు అయితే మన ఇండియాలో ఉన్నట్టు అసలు మామిడికాయలే దొరకట్లేదు ఇక్కడ, చాలా పుల్లగా ఉంటుంది. లాస్ట్ టైం పప్పు షాప్లో తీసుకున్నాను, అసలు పులిపే లేదు. సో మామిడికాయ వేస్ట్. గోవా 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 వచ్చి సారీ ఎల్బీ వచ్చి 299 అంట గోవా. కరివేపాకు ఇది వచ్చి డ్రైడ్ కరివేపాకు ఇలా దొరుకుతుంది. అంటే ఉన్న ఆప్షన్స్లో అదొకటి లాస్ట్కి అయిపోయినాయి. ఈ 4-5 ఉన్నాయి అంతే. బెస్ట్ సెల్లింగ్ అంటావు అయితే. హై ప్రోటీన్ 30 గ్రామ్స్ క్వాలిటీ 30 గ్రామ్స్ ఇందులో చూసాను. 150 calories, no artificial growth hormones used, చాక్లెట్ న్యూట్రిషియస్ మిల్క్ షేక్. ఇది ఇన్ని డేస్లో తాగేయాలని ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉందా చూడు. పైన ఉంటుంది అంటే ఈచ్ బాటిల్కి 1 year ఎక్స్ప్రెషన్. ఉందమ్మా. షాంపూ అయితే తీసుకున్నాం లాస్ట్ టైము. ఇది బాగుంది కదా షాంపూ. ఈ షాంపూ చాలా బాగుంది, ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి కాస్కోలో. సో అయితే అది తీసుకుందామా ఫైనల్గా. ఇది బెస్ట్. అండ్ మేము ఇక్కడ మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి ప్రోటీన్ తీసుకుందామని చూస్తున్నాం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఆప్షన్స్ ఉండేసరికి మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం కదా ఏం తీసుకోవాలని చెప్పి. ఇంకా భార్గవ్ అయితే ఫైనల్గా ఏదో బెస్ట్ సెల్లింగ్ అంట, సో అది తీసుకొచ్చాడు. ఇంకా అదే తీసుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఏదైనా తెలిస్తే కింద కమెంట్లో నాకు చెప్పండి, బెస్ట్ ప్రోటీన్ ఏదైనా మీకు తెలిసింది. సో నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా, చాలా వీడియోస్లో చెప్పాను, విని విని మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. నా ఫేవరెట్ బ్రాండ్, చాలా బాగుంటుంది. సో మీలో ఎవరైనా సెటఫిల్ ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కింద కమెంట్లో చేయండి, కమెంట్లో చెప్పండి. అండ్ సెటఫిల్లో కూడా చాలా ఉన్నాయి. ఫోమింగ్ ఉంది, నార్మల్ ఉంది. నేనైతే ఫోమింగ్ తీసుకొని, ఇది ఆర్డర్లెస్ అండ్ ఫోమ్లెస్ ఇది. సో ఇదే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే నేను. అండ్ మోస్ట్ సెల్లింగ్ ఏంటంటే అమెరికాలో ఎక్కువ తీసుకునేది, ఎక్కడ ఎవరింట్లో చూసినా ఎక్కువ సెటాఫిల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సిరావి మాయిశ్చరైజర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. సెటాఫిల్లో మాయిశ్చరైజర్ కూడా ఉంది, సిరావిలో కూడా ఉంది. చిల్లరీ స్టిక్స్ ఇవి ర్యాన్స్తో తీసుకుంటే లైక్ చాలా ఆర్గానిక్, చాలా మంచిది. లైక్ ఇది చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ గ్రీన్ కాబట్టి మంచిగా ఐరన్ సప్లిమెంట్ కూడా ఉంటుంది బాడీకి. చిల్లరీ స్టిక్స్ 11.69. $5.20. The unscanned item. అండ్ కాస్కో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బెస్ట్ బై అని చెప్పి యాపిల్ స్టోర్ ఉంటుంది దగ్గరలోనే. సో అక్కడికి వెళ్ళాం, ఎందుకంటే ఐఫోన్ తీసుకుందామని చూస్తున్నా. అసలైతే నేను వచ్చి 1 year అయింది యూఎస్కి. భార్గవ్ నేను వచ్చినప్పుడే తీసుకుంటాను అని చెప్పాడు. బట్ నేను వచ్చేసరికి ఏంటంటే 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ ఇవి ఉన్నాయి. సో ఆ ప్రైజెస్ కూడా అప్పుడు లైక్ 1000 నుంచి 1200 అలా ఉన్నాయి. అండ్ డాలర్స్లో $1000 to $1200. సో ఇక్కడ ఏంటంటే మనకి లైన్స్ ఉంటాయి, AT&T, వెరైజోనా, టీ మొబైల్ అలా లైన్స్ ఉంటాయి. మనం ఆ లైన్స్లో కనుక జాయిన్ అయితే మనం ఫోన్కి ఎక్కువ పే చేయక్కర్లేదు. ఎవ్రీ మంత్ లైన్కి వచ్చి $30, $40 పే చేసుకుంటే సరిపోతుంది. సో మన ఫోన్కి ఎక్కువ పే చేయక్కర్లేదు, లైన్ వాళ్ళే పే చేస్తారు. బట్ ఎవ్రీ మంత్ మనం సిమ్ కార్డ్కి మాత్రం మనం నెట్వర్క్ యూజ్ చేసుకున్నందుకు $30-40 పే చేయాలి. వచ్చినప్పుడే నేను ఎందుకు ఐఫోన్ తీసుకోలేదు అంటే భార్గవ్ తీసుకుంటా అన్నాడు యాక్చువల్లీ. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ నేను ఇండియా నుంచి వచ్చినప్పుడే నాది OnePlus ఫోను, నాట్ 5G ఫోను. నేను అప్పుడే తీసుకున్నా, 6 months అయ్యింది. నాకు ఇంట్రెస్ట్ లేదు ఫోను. అండ్ దట్ $1200 అంటే ఎక్స్పెన్సివ్ కదా. అంత ఎక్స్పెన్సివ్ ఫోన్ ఐఫోనే యూజ్ చేయాలని అంత నాకేం క్రేజ్ లేదు. సో అవసరం లేదు అని చెప్పి నేను తీసుకోలేదు. బట్ వచ్చిన 1 yearకి ఇప్పుడు ఎందుకు ఐఫోన్ తీసుకుందాము అనుకుంటున్నా అంటే మెయిన్ రీజన్ వచ్చి నా యూట్యూబ్ ఛానల్ కోసం. సో నేను ఇప్పుడు రికార్డ్ చేసే ప్రతి వీడియో భార్గవ్ ఫోన్లో వీడియోస్ అన్నీ తీసుకొని
తను ఇంట్లో ఉన్నప్పుడు, తనకి నాకు టైం కుదిరినప్పుడు నేను తన ఫోన్‌లోనే ఎడిట్ చేస్తాను. లేదంటే నాకు వచ్చినప్పుడే తను మ్యాక్‌బుక్ తీసుకొనిచ్చాడు. మ్యాక్‌బుక్ ప్రో ఇచ్చాడు. దానిలో ఎడిట్ చేస్తాను. సో, మ్యాక్‌బుక్‌లో చేస్తాను కాబట్టి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ తనది. తన ఫోన్‌లో తీసుకొని దీనిలో ఎడిట్ చేస్తాను కాబట్టి నా వీడియోస్ క్లారిటీ బానే ఉంటాయి అని నేను అనుకుంటున్నా. సో, చూసే వాళ్ళకి మీకెలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నా వీడియో క్లారిటీ ఎలా ఉంది అని. సో, ఇప్పటి వరకు నేను తీసుకుందాం అనుకోకపోవడానికి రీజన్ అదే. బికాస్ ఎలాగో నేను యూట్యూబ్ చేసే ప్లాన్ నాకు లేదు. ఇక్కడికొచ్చిన తర్వాతే అనుకున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని. సో, భార్గవ్ గూడా యూట్యూబ్ చేస్తావు కాబట్టి ఒక 1 ఒక 1, 2 మంత్స్ ఆగుతాను అంటే లైక్ 1, 2 మంత్స్ కాదు. నేను లాస్ట్ సెప్టెంబర్‌లో వచ్చాను గదా! సో, లాస్ట్ సెప్టెంబర్‌లో వచ్చాను. ఈ సెప్టెంబర్‌కి 1 ఇయర్ అవుతుంది నేను యూఎస్‌కొచ్చి. అప్పుడే తీసుకుందాము అనే ఒపీనియన్ లేదు. బికాస్ యూట్యూబ్ ఆల్రెడీ చెప్పాను కదా! సో, భార్గవ్ అయితే ఇంకా తీసుకుందాము అనుకునే టైంకి ఇంకా 15 రిలీజ్ అవుతుంది కదా! కొన్నాళ్ళు వెయిట్ చెయ్యి. ఎలాగో తీసుకుంటున్నావు కదా! బెస్ట్‌దే తీసుకుందువు గానీ 15 తీసుకుందువు గాను అని చెప్పి కొంచెం ఎక్స్‌టెండ్ చేశాడు. బట్ నాకు ఇప్పుడు కూడా 15 తీసుకోవాలని లేదు. 14 ప్రో మ్యాక్స్, 13 ప్రో మ్యాక్స్ కూడా బానే ఉంది. బట్ ఎప్పుడు కూడా ఐఫోన్స్ అనేవి అప్డేట్ అయిపోతా ఉంటాయి. మన ఆండ్రాయిడ్ ఫోన్స్‌లా ఉండదు కదా! సో, ఇప్పుడు 14 తీసుకుంటే మళ్ళా 15 వచ్చేస్తది. సో, నీది ఓల్డ్ అయిపోతది. అలా కాదు 15 తీసుకుందువు అన్నాడు. బట్ నేను ఇప్పుడు కూడా 15 తీసుకునే ఒపీనియన్ నాకు లేదు. జస్ట్ చూద్దాము. 15 బావుంటే 15 తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 14 ప్రో మ్యాక్సే తీసుకుందాం అనే ఐడియాతో జస్ట్ బెస్ట్ బైకొచ్చి ఒకసారి చూస్తే ఐడియా వస్తది కదా అని వచ్చాము. పెద్ద ప్రో మ్యాక్స్ అన్నీ కొంచెం ఒకలానే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ ఏంటంటే కొంచెం మెగా పిక్సెల్ ఇంక్రీజ్ అవ్వడం, కెమెరా క్వాలిటీ అలా బావుండడం ఉంటుంది గానీ పెద్ద ఫీచర్స్ లో గానీ ఏమీ అంత డిఫరెన్స్ లేదు. జీబీ డిఫరెన్స్ ఉంటుంది ఎంబీ. సో, ప్రో మ్యాక్స్‌లన్నీ కొంచెం ఇంచుమించు ఒకలానే ఉంటాయి. అండ్ మాకిక్కడ యూఎస్‌లో అయితే 14 ప్రో మ్యాక్స్ కానీ, 15 ప్రో మ్యాక్స్, 13 ప్రో మ్యాక్స్‌లు ఇవి $1,200 ఆ రేంజ్‌లో ఉన్నాయి. $1,200 అంటే మాకు ఇంచుమించు 1,00,000, 1,10,000, 1,20,000కి అలా వచ్చేస్తది. విత్ టాక్స్ పైన అడిషనల్ టాక్స్ ఉంటుంది గదా! సో, దాంతో కలిపి అలా వచ్చేస్తది. బట్ ఇండియాలో ఇంకా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నట్టున్నాయి. ఐ థింక్ సో. సో, ఇండియాలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎంతో కింద నాకు కమెంట్ చేయండి. సో, మాకైతే $1,200 ప్లస్ టాక్స్. టాక్స్ అంటే మేబీ ఉండొచ్చు. ఎంతుండొచ్చో నాకు ఐడియా లేదు. ప్లస్ టాక్స్ ఉంటుంది. అండ్ మనం ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అన్నా కూడా ఐఫోన్‌కి ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మనం ఇంతని పే చేసుకుంటే 1 ఇయర్ లోపు లైక్ 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో మన ఫోన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయినా, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా, డ్యామేజ్ అయినా, లేదంటే ఏ రీజన్స్ వల్ల గనక మన ఫోన్ పోయినా వాడు న్యూ మొబైల్ ఇచ్చేస్తాడు. ఇన్స్యూరెన్స్ వల్ల అది బెనిఫిట్ మనకి. సో, నేను ఎక్కువ మన ఫోన్స్ కింద పడేస్తా ఉంటాను కాబట్టి నేను కంపల్సరీ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని అయితే అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను యూజ్ చేస్తున్న వన్ ప్లస్ ఫోన్ నేనిక్కడ ట్రేడ్ చేద్దామని ట్రేడింగ్ అంటే జస్ట్ ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఫోన్‌కి ఎంతొస్తదో అది వాళ్ళు మనకిస్తారు. అండ్ దాంట్లో కొంత అమౌంట్ ఏసుకొని మనం ఐఫోన్ తీసుకోవచ్చు. సో, అలా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు ఆ ఫోన్ తీసేసుకొని కొంచెం ఎక్కువ ఇస్తారు అమౌంట్. ఫోన్ తీసేసుకొని వాళ్ళే మనకి ఎవ్రీ మంత్ ఇంతని చెప్పి మొబైల్ నెట్వర్క్ వాళ్ళు ఉంటారు గదా! లైక్ మనం యూజ్ చేసే సిమ్ కార్డ్ నెట్వర్క్ వాళ్ళు ఐఫోన్ కంపెనీ వాడికి పే చేస్తారు మంత్లీ ఇంతని. సో, మనం ఏం పే చేసుకోక్కర్లేదు. సో, అలా కూడా చాలా ప్లాన్స్ ఉంటాయి. అండ్ పాత మొబైల్ ట్రేడ్ చేసి గనక మనం తీసుకుంటే మనం $1,200 పెట్టాల్సిన అవసరం లేదు. ఐఫోన్ కొన్నప్పుడు మనకి $1,000 వాడే ఇస్తాడు. మేబీ ఒక $200-300 అలా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అది కూడా మనం ఎవ్రీ మంత్‌కి ఇంతని పే చేయొచ్చు కాబట్టి మనకు ఒకేసారి బర్డెన్ అనిపించదు. బట్ నాదైతే ఇది ఈ సిమ్ ఇప్పుడొచ్చిన 15 ప్రో మ్యాక్స్, 14 కూడా ఈ సిమ్మే. ఎలక్ట్రానిక్ సిమ్స్. సో, ఫిజికల్ సిమ్స్ ఏమి ఉండవు. బట్ నేను యూజ్ చేసే నెట్వర్క్‌లో ఈ సిమ్స్ లేవు. బట్ మేము అదే చూస్తున్నాము. సో, చూసి తీసుకోవాలని. ప్రెజెంట్ అయితే స్టోర్స్‌లో ఇంకా 15 రాలేదు. సో, 14 ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీరు ఒక లైక్ చేసి నాకు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్‌తో నేను మంచిగా వీడియోస్ చేస్తాను. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.